హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే గణేష్ చతుర్దశి, వినాయకుని పండగ. ప్రతి ఒక్కరు వినాయకుని పండగ జరుపుకున్నారా? పాశం తిన్నారా? కామెంట్ చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసుకొని వీడియో కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్న ఈ రివ్యూస్ ఎలా ఉన్నాయో నాకు మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకంటూ ఒక ఒపీనియన్ అయితే వస్తుందన్నమాట. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట, నా రివ్యూస్ అర్థమైతే. లేని అర్థం అవ్వడం లేదు అంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ మీరు చూడలేదని అర్థం. సో ఎపిసోడ్ చూసి నా రివ్యూస్ అయితే ఒకసారి వినండి, నేను ఎలా చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. యథావిధిగా షో అయితే స్టార్ట్ అవుతుందనమాట. శ్రీముఖి అయితే ఎంట్రీ ఇస్తుంది, తర్వాత జడ్జెస్ని కూడా పిలుస్తుంది, అందరికీ హాయ్ చెప్తుంది, ఎవరి స్థానాల్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. తర్వాత లెవెల్ 2 ఇది డేర్ అండ్ డై అనేది లెవెల్ 2 జరగబోతుంది. నిన్నైతే లెవెల్ 1 జరిగింది కదా. సో ఈరోజు లెవెల్ 2 జరగబోతుంది. లెవెల్ 2లో ఎంతమంది ఈ అగ్ని పరీక్షను దాటుకొని టాప్ 15కి వెళ్తారో మనమైతే ఈరోజు చూద్దాం అనమాట. ఎందుకంటే ఈరోజే లాస్ట్ అనమాట, ఇంకా ఈ అగ్ని పరీక్ష అనేది ఈరోజు అయిపోతుంది. సో మరి చూద్దామా. అంతకంటే ముందు మనము డైరెక్టర్ క్రిష్ గారిని అయితే ఇన్వైట్ చేశారనమాట, ఘాటి సినిమా డైరెక్టర్. సో ఇతను అనుష్క మేడంని అయితే హీరోయిన్గా పెట్టి సినిమా అయితే తీస్తున్నారనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత అనుష్క గారిని అయితే మనకి తెర మీదకి అయితే మళ్ళీ పరిచయం చేస్తున్నారు. సో నేనైతే రివ్యూ అయితే చూశాను. మన అగ్ని పరీక్ష షోకి వచ్చారు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాని ప్రమోషన్ చేసుకొని వస్తారనమాట. మొన్న అయితే సజ్జా, ఆయన పేరు ఏం పేరు మీకు ఐడియా ఉందా? కామెంట్ చేయండి, నాకు గుర్తుకుంది, నోట్లో నుంచి రావట్లేదు. సో అలాగే ఈరోజు కూడా క్రిష్ గారు అయితే తన సినిమాని ప్రమోషన్ చేసుకోనికి వచ్చారు. అలాగే ఒక గేమ్, 2 గేమ్లు చూసి అందులో ఎవరు ఫిట్ అన్ఫిట్ అని చెప్పేసి కూడా చెప్తారనమాట. సో ఈరోజు అయితే ఇంకా క్రిష్ గారు డైరెక్టర్ మన షోకి వచ్చారు కాబట్టి అతన్ని అడుగుతాడు నవదీప్, ఇందులో ఎవరు మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎవరు గేమ్ ఆడతారు అంటే మన స్టైల్లో మనకు అర్థం అవ్వాలి అంటే ఇలా మాట్లాడుకుందాం అని అయితే అడిగితే కనుక దివ్య అనే అమ్మాయి ఉంది డాక్టర్ పాప. సో తను రివ్యూస్ ఇస్తుంది, సినిమా రివ్యూస్ ఇస్తుంది, సీరియల్ రివ్యూస్ ఇస్తుంది, అదే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిందో లేదు తెలియదు కానీ సినిమా రివ్యూస్ అయితే ఇస్తుందంట అమ్మాయి. సో నాకు నిద్ర వస్తుంది ఏం మాట్లాడుతున్నాను. సో రివ్యూస్ బాగుంటాయి, అది రివ్యూస్ కాదు ఒపీనియన్ అంట అని చెప్పేసి నవ్వేదీప్ అంటాడు అనమాట. ఆ ఒపీనియన్ అనే అనాలి ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఏవో జరుగుతున్నాయి కాబట్టి అని మళ్ళీ అయితే అంటారనమాట. సో రివ్యూస్ బాగున్నాయి, అమ్మాయి అయితే మంచిగా టాస్క్ అన్నీ బాగా ఆడుతుందని నమ్మకంతో చెప్పినట్టున్నారు. మేబీ వాయిస్ పెద్దగా ఉంటే ఎవరైనా సరే బాగానే ఉంటుంది అంటారు కదా. నా వాయిస్ నాకేమైంది ఈరోజు సరిగా మాట్లాడలేకపోతున్నాను. సో ఘాటి ట్రైలర్ అయితే వేస్తారనమాట. ఘాటి ట్రైలర్ నిజంగా చెప్తున్నా చాలా మంచిగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చిందనమాట. ఇంకా సినిమా చూడాలి ఎలా ఉంటుందో. మనం ఆ సినిమా రివ్యూ కూడా ఇచ్చేద్దాం ఈసారి. సినిమా రివ్యూ మన అనుష్క గారితో స్టార్ట్ చేద్దాం. ఇంకా నవదీప్ గారు అయితే ఏం చెప్తాడు, ఇంతకుముందు ఎవరెవరైతే డేర్ అండ్ డై చేయలేదో వాళ్ళ చేతులు ఎత్తండి అని చెప్పేసి అంటాడనమాట. సో వాళ్ళలో కొంతమంది చేతులు ఎత్తుతారు, స్టేజ్ మీదకి రండి అని చెప్పేసి అంటే అందరూ వస్తారు, నించుంటారు అందరు. అయితే వీళ్ళందరూ మమ్మల్ని ఎవరు బాగా ఇంప్రెస్ చేస్తారు అంటే, ఇప్పుడు మేము ఇచ్చే టాస్క్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా, ఇంప్రెస్ చేసినా చేయకపోయినా, గేమ్ ఆడినా ఆడకపోయినా, మీ పర్ఫార్మెన్స్ 2-3 ఎపిసోడ్లు అయినాయి కదా, అవన్నీ చూసుకొని మేమే జడ్జ్మెంట్ అయితే ఇస్తామన్నమాట అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని శ్రీముఖి చెప్తుంది, ఒక గ్లాస్లో ఈ వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ని తీసుకొని నవదీప్ మొహాన చల్లితే వెంటనే టాప్ 15కి అయితే వెళ్ళిపోతారు అని చెప్పేసి టాస్క్ అయితే ఇస్తారనమాట. కానీ అక్కడ ఉన్న అందరూ ఎవరు ఆ పని చేయాలంటే చేయము అని అయితే అంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ కేతవ్ అయితే అంటదనమాట, కేతవ ఎందుకు చేయను అంటే, ఒక నిమిషం. ఇక్కడ క్రిష్ గారు అడుగుతారు, ఇంతకు అసలు ఎవరి మీదనైనా నీళ్ళు చల్లారా మీరు అంటే, ఓ ఎందుకు కొట్టలే, మస్తు కొట్టిన, మోలీ పండుగ అప్పుడు కూడా మస్తు ఆడినామని చెప్పేసి కేతమ్మ అంటదనమాట. మరి ఇప్పుడు ఎందుకు కొట్టడం లేదు అంటే, మన యజమాని అంటే మనకు పెద్ద జడ్జు, దేవునితో సమానం అని అంటదనమాట. సో దేవుడు అంటున్నావు కదా, మరి శివుడి మీద నీళ్ళు పోసినట్టు పోసేసి అని చెప్పేసి క్రిష్ గారు అంటారనమాట. సార్ అలా ఏం చెయ్యను అని చెప్పేసి ఇంకా కేతమ్మ అయితే అంటదనమాట. సార్ అన్నాడు, ఇప్పటి వరకు ఏం చేసినా చేయకపోయినా, ఆడినా ఆడకపోయినా, ఇప్పుడు నీళ్ళు జల్లినంత మాత్రం నేను పోయి టాప్ 15కి అయితే వెళ్ళిపోను కదా, తను చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అన్నాడు. అట్లా కాదు,
నేను మొహాన నీళ్ళు జల్లితే వెంటనే పోయి టాప్ 15లో కూర్చుంటా అంటే చెప్పండి చేస్తా అనేది అంటదనమాట. ఆహా! కేతవ్వకి మంచిగా అర్థమైపోయింది గేమ్ అని చెప్పేసి చాలా అందరూ ఇంప్రెస్ అయిపోతారు. చాలా నవ్వుకుంటారు. ఫుల్ హ్యాపీ ఫీల్ అయితారనమాట. సో మళ్ళీ నవదీప్ గారైతే ఇంకా అసలు ఎవ్వరు చేస్తారా, చేయరా అని జెప్పేసి అడుగుతుంటేను, మర్యాద మనిషి ఉంటాడు గదా! ఆయన చేస్తేనే ముందుకొస్తాడనమాట. ఆయన అట్లా వచ్చినప్పుడు అభిజిత్ అంటాడు, "నువ్వు గనక చేస్తే నేను మాత్రం నీకు టాప్ 15కైతే ఓటు వేయనని" జెప్పేసి డైరెక్ట్‌గా చెప్పేసాడనమాట. అంటే అంత ఈజీ టాస్క్ చేసి నువ్వు వెనకకెళ్తావా అన్నట్టుగా. ఎందుకంటే నీకు చాలా స్కిల్స్ ఉన్నాయి. చాలా 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 ఉన్నాయి. నీ బయోగ్రఫీ చాలా ఉంది. నువ్వు అంత ఈజీగా టాప్ 15కి ఎళ్తే గనక నేను ఒప్పుకోను అని జెప్పేసి అంటాడనమాట. ఇంకా తను చేస్తాను ముందుకొచ్చిండు. కానీ వద్దా ఇట్లా ఒప్పుకోను అనేసరికి మళ్ళీ ఎనకైతే ఎళ్ళిపోతాడనమాట. ఇంకా క్రిష్ గారంటారు డైరెక్టర్ గారు, అసలు ఎందుకు ఎవ్వరు అసలు గేమ్ ఆడనీకొచ్చారో ఆడకుండా ఉన్నారా? నేనే అయింటే గనక అక్కడ ఖచ్చితంగా నేను ఆ వాటర్ అయితే పోసేదాన్ని పోసేవాడినే అనైతే చెప్తాడనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నేనొకళ్ళని తొక్కి ఎళ్ళాలనైతే అనుకోవడం లేదు. గొడవ ఉంటేనే గొడవ పడతాను. గొడవ లేకపోతే అనవసరంగా అయితే పోయి నేను గొడవ పెట్టుకోను అని ఇట్లా వాళ్ళకి నచ్చిన పాయింట్స్‌లో వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటారనమాట. ఎవ్వరు నీళ్ళు చల్లరు. లాస్ట్‌కి నవదీప్ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి కూడా లెక్క పెట్టినా గానీ ఎవ్వరు చల్లరు. అందరూ అట్లనే నించుంటారు. ఇక సరే ఎళ్ళిపోండి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఆహ్, డ్రా చేయాలన్నమాట. సో, కానీ ఇక్కడ ఎవరిని తీసుకుంటారు అని ఆలోచిస్తే గనక ఊర్మిళని, నాగప్రసన్ననైతే తీసుకుంటారనమాట. సో, వాళ్ళు ఒక సర్కిల్‌ని గాని, ఒక త్రిభుజాకారంలో ఉన్న, చతురస్రాకారంలో ఉన్న అంటే స్టార్‌ని గాని ఇలా ఇటు డిఫరెంట్‌వి ఇట్లయితే డ్రా చేయాలనమాట. అలా డ్రా చేయాలి అంత ఈజీగా మరి టాప్ 10కెళ్తారంటే కాదు. ఎందుకంటే వాళ్ళు డ్రా చెయ్యాలి అని చెప్పారు గానీ, ఎలా డ్రా చేయాలని వెంటనే చెప్పలేదు గదా! తర్వాత ఏం చేస్తారు, ఒకటి షేక్ చేసేటిది కడతారనమాట చెయ్యికిట్లా. కడతారు. రిమోట్‌లో అయితే బిందు వాళ్ళ దగ్గర గానీ, డైరెక్టర్ వాళ్ళ దగ్గర గానీ ఉంటాయనమాట. సో, వాళ్ళు ఆ రిమోట్‌ని నొక్కినప్పుడల్లా చెయ్యి అయితే షేక్ అవుతదనమాట. అంటే ఈ చెయ్యితోటి మనం బోర్డ్ పైన డ్రా చేస్తున్నాం. సో, ఆ షేక్ అయినా గానీ, ఆ డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలనమాట. అంటే వాళ్ళు ఏవేవి గీస్తున్నారో స్టారు, సర్కిలు ఇలా ఇవన్నీ పర్ఫెక్ట్‌గా రావాలి. ఫైనల్‌గా 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అనేది చెప్తారనమాట. అది కూడా గీస్తారు. మధ్యలో అయితే నాగప్రసన్నకైతే ఆ షేక్ చేసేటిది ఏదైతే ఉందో, ఆ కరెంట్ షాక్ కొట్టేటిది అదైతే పని చేయలేదనమాట. పని చేయకపోయేసరికి వెంటనే ఇది పని చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తారనమాట. అక్కడ ఇంప్రెస్ నిజంగా. ఎందుకంటే కొంతమంది అబద్ధం చెప్పి కూడా గేమ్ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఈయన అలా అక్కడ చేయలేదు. మంచిగా గేమ్ ఆడిండు. నిజాయితీగా ఉన్నాడు కాబట్టి నాకు కూడా నచ్చింది. అయితే వీళ్ళిప్పుడే రిజల్ట్ చెప్పడం లేదు జడ్జెస్. కానీ క్రిష్ గారిని అడిగితే గనక, ఈ అమ్మాయి మంచిగా ఆడింది, మంచిగా గీసింది అని చెప్పేసి ఊర్మిళ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి క్రిష్ గారైతే జడ్జిమెంట్ అయితే ఇస్తాడనమాట. సో, వాళ్ళైతే ఇంక అక్కడి నుంచయితే ఎళ్ళిపోతారు. ఇక్కడైతే కేతమ్మ నిజంగా మంచిగా పాట పాడింది. నేను గూడా మంచిగా రాసుకున్నా. ఒక్కసారి నా సాంగ్ వినండి ఎలా ఉంటుందో. కేతమ్మలాగా పాడిందో లేదో కానీ కొంచెం హార్ట్ టచ్ అయింది కేతమ్మ పాడిన పాట. సో, కేతమ్మ నిజంగా మంచి ఎనర్జిటిక్‌గా ఉంది. అసలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇస్తుంది. ప్రతి విషయం తనకు అర్థమైపోతుంది గేమ్ గురించి గానీ. కానీ తనకి సహకరించదు తన పర్సనాలిటీ గానీ, తన ఉన్న ఏజ్ తత్వం గానీ అని అనిపిచ్చింది. కానీ ఉండుంటే బాగుండేదేమో. మహా అంటే 1 వీక్ అయినా ఉంటదేమో, 2 వీక్స్ ఉంటదేమో. కానీ ఉంటే బాగుండేదేమో అనిపిచ్చింది. కామెంట్స్‌కి ఇలా అగ్ని పరీక్ష పెట్టి తీసుకుంటున్నారంటే గ్రేటే గదా! నిద్రొస్తుందిరా బాబు! సో, కేతమ్మ ఏం పాట పాడిందో తెలుసా? నా శ్రీముఖి అంటది కేతమ్మ పాట పాడుతదంట అని చెప్పేసంటే, ఇక పాడమని చెప్తారనమాట. నేను పాడతా ఒకసారి చూడండి. చిన్ననాడు మేమంతా శిల్పాల చెట్లల్లా కాయాలు తెంపుకొని కాలాము గడిపినాము. కాలాము గడుపుకుంటూ గుడిసెల్లల్లో ఉన్నాము. 12 ఏళ్ళకి నాకు పెళ్లి చేసి ఎల్లగొడితే అత్తగారింటికి పోతే ఒక నిమిషం. అత్తగారింటికి పోతే ఏజేమో చిన్నగుండె, ఏజేమో చిన్నగుంటే బాధ్యతేమో పెద్దగుండె, బాధ్యతేమో పెద్దగుంటే కూలినాలిపోతే మేము. నాకు పోతే పొద్దె కిందాక ఒక పావుల కూలి, ఒక పావు కూలి తెచ్చుకొని షారాన చింతపండు తెచ్చుకొని
తెలియ తెచ్చుకొని తెలువని తెచ్చుకొని ఆ! ఒక పావు ఇలా పాట పాడింది మంచిగుంది. 1 మినిట్ మళ్ళీ రిపీట్. ఒక పావుల కూలి తెచ్చుకొని, చారాన చింతపండు తెచ్చుకొని, తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరు. సో, సాంగ్ బావుంది గదా! నేను రాసుకొని వాడిన. మంచిగా అనిపించింది. నిజంగా ఇంప్రెస్ నాకైతే మస్తు బాధ అనిపించింది. నిజమే గదా! కొంతమంది ఆడవాళ్ళు తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళైతున్నాయి. అత్తారింటికెళ్ళిపోతున్నారు. చిన్న వయసుంటుంది. అక్కడ ఏవేవో ఇబ్బందులు, ఏవేవో కష్టాలు అవన్నీ ఒక చిన్న వయసులో పెళ్ళైన అమ్మాయి తన భుజాల మీద వేసుకొని, ఆ ఇంటిని బాధ్యతతో ముందుకు తీసుకెళ్తుంది అంటే ఎంత గ్రేట్ తెలుసా? అందులో హస్బెండ్ పర్ఫెక్ట్‌గా లేకపోతే ఇటువంటి కష్టాలైతే ఆడోళ్ళకొస్తాయి. హస్బెండ్ పర్ఫెక్ట్‌గా ఉన్నాడనుకోండి, ఇటువంటి కష్టాలు ఏమి ఆడోళ్ళకైతే రావన్నమాట. సరే ఆ సంగతి పక్కన పెడదాం ఇంకా చాలు. నాకు ఎమోషనల్ అయిపోతున్నా నేను. ఆహ్, తర్వాత 'క్రిష్' గారు తన పాటకి విని చాలా ఇంప్రెస్ అయిపోతారు. నేనైతే నాకు నెక్స్ట్ సినిమాలో నీకొక అవకాశం ఇస్తున్నాను. ఒక పాత్ర ఉంది. దాంట్లో మీరు యాక్టింగ్ చేద్దురు అని చెప్పేసి అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయితది. ఆమె ఫస్ట్ ఏమనుకుంది 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినాం అనుకుంది. కాదు. సినిమాలోకి అవకాశం ఇచ్చిండు అంటే ఇంకా చాలా చాలా ఫీల్ అయిపోతదనమాట హ్యాపీగా. సో, నాకైతే మంచిగా అనిపించింది 'కేతమ్మ' సాంగు. సో, నెక్స్ట్ 'అభిజిత్' అయితే ఒక టాస్క్ ఇస్తాడు. నాకు ఇద్దరు అబ్బాయిలు కావాలి. సో, ఆ అబ్బాయిలకి నేను ఒక టాస్క్ ఇస్తానని చెప్పేసి అంటే, ఇంకా వాళ్ళలో శ్రీతేజ, మర్యాద మనీష్ స్టేజ్ పైకి రావాలి అని చెప్పేసి అంటారనమాట. ఈ డేర్ అండ్ డైలో ఎవరు ఎలా ఆడతారనేది చూద్దాం అనుకుంటే వాళ్ళిద్దరికీ ఈ డేర్ అండ్ డైలో మీరు షర్ట్స్ తీయాలని చెప్పేసి అంటాడనమాట శ్రీముఖి. సో, షర్ట్స్ తీయాలి నా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను తీయను. నేను ఆడను. నేను కెన్ ఐ బ్యాక్ అని చెప్పేసి మర్యాద మనీష్ అయితే చెప్తాడనమాట. ఏంటి నీకేవేవో థాట్స్ ఉన్నాయి, ఏవేవో గోల్స్ ఉన్నాయి, ఏవేవో రాసుకున్నావు ఇవన్నీ వేస్టా నువ్వు అంత దూరం ఇలా ఎలా వచ్చావు ఇంత దూరం అని చెప్పేసి జడ్జెస్ కూడా అందరూ అతన్ని కన్విన్స్ చేసి మొత్తానికైతే ఒప్పిస్తారనమాట. షర్ట్ తీయించుకోవాలి అని చెప్పేసి. సో, శ్రీతేజ్ షర్ట్ తీసేసి రెడీగా ఉంటాడు. ఇంకా మర్యాద మనిషి కూడా షర్ట్ తీయనికి రెడీ అయిపోతాడనమాట. సో, నాకెందుకు మర్యాద మనిషికి అంత ఇంపార్టెంట్ ఇచ్చిండు అభిజిత్ అనేది నాకు నిజంగా తెలవదు. నిజంగా ఆయన 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్తే గనక మర్యాద మనిషికి అంత ఇంపార్టెంట్ ఇచ్చింది అభిజిత్ కరెక్టా? రాంగా? అనేది తెలుస్తదనమాట మనకి. ఏమో ఆయన ఏ గేమ్ గూడా ఆడలేడు సరిగ్గా. ఎనకకెళ్ళిపోయినట్టే అనిపిచ్చింది. మాట్లాడిందంతే. మాట్లాడిన మట్టికే కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టుంది. మైండ్ నాలెడ్జ్ కానీ, ఫిజికల్‌గా గానీ, ఏం గేమ్ అయితే ఆడలేదు. నాకెందుకో అన్‌ఫిట్ అనిపిచ్చింది గేమ్ పరంగా అయితే. ఆయన పర్ఫెక్ట్‌గా లేడు గాబట్టి. సో, టాస్కొచ్చేసి ఇక్కడ వంటి పైన హెయిర్ ఉంటది గదా! ఆ హెయిర్ రిమూవ్ జేసుకోవాలనమాట. సో, ఆ హెయిర్ రిమూవ్ జేసుకోనికి టాస్కు. ఇక్కడ శ్రీతేజకు ఉంది హెయిర్. కానీ మర్యాద మనిషికైతే లేదు. మొత్తం హెయిర్ గూడా లేదసలు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆహ్, మస్తు ఫన్నీ అయిపోయింది కొంచెం సేపు. తర్వాత అక్కడ నుంచి షకీబ్ లేసి నేనొస్తా నేను విక్కిపించుకుంటా నన్ను తీసుకో డూడ్ అని చెప్పేసి షకీబ్ అంటాడు. సో, నాకొక అవకాశం, అవకాశం అని చెప్పేసి. తర్వాత ఎవరెవరికి హెయిర్ ఉంది అని చెప్పేసి ఇక్కడ శ్రీముఖి అంటే నాగప్రసన్నకి కొంచెం ఉంది. షకీబ్‌కి లేదు అని చెప్పేసి అంటే గనక నువ్వు ఎవరిని ఎంచుకుంటావు అనేది నీ ఇష్టం అని చెప్పేసి శ్రీతేజ్‌కి వీళ్ళు జడ్జెస్ అయితే చెప్తారనమాట. జడ్జెస్‌కి కౌంట్ స్టార్ట్ చేసి శ్రీతేజ ప్రసన్ననైతే ఎంచుకుంటాడు. ఎందుకు నన్ను ఎంచుకోవచ్చు కదా! నాకొక అవకాశం ఇవ్వచ్చు గదా! అని జెప్పేసి అని బాగా కొంచెం వాదించినట్టు అనిపిస్తది. కాకపోతే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలని ఎవరికైనా ఇంట్రెస్టే ఉంటది గదా! సో, అట్లా జరిగిపోతదనమాట. ఇంకా హెయిర్ రిమూవ్ చేసుకునేటప్పుడు మాత్రం వామ్మో! నాకైతే ఫుల్ భయమనిపిచ్చింది. టక 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 వికిపించుకున్నారు. కొంచెం లాస్ట్ సీజన్‌లో గూడా చాలామందికి ఇట్లా హెయిర్ రిమూవ్ అయితే చేసుకున్నారనమాట. సో, హెయిర్ ఉందనుకోండి నిజంగా ఘోరం అనుకోండి. అమ్మో! చాలా నొప్పొస్తదసలు. ఇంకా వీళ్ళకిద్దరికి హెయిర్ రిమూవ్ అయితే చేసుకుంటారు. తర్వాత ఎళ్ళిపోతారనమాట. తర్వాత ఫైనల్ డేర్ అండ్ డై అనమాట. ఇగ ఈ డేర్ అండ్ డైలో ఫైనల్‌గా సెకండ్ ఛాన్స్ దొరకని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ అప్పుడైతే అందరూ వస్తారనమాట. అందులో అందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్‌లు తీసుకొని రండి అంటే ఫోన్‌లు పట్టుకొని నించుంటారు. ఇంకా ఫోన్‌లు పట్టుకొని నించున్నప్పుడు నేను ఏం చేస్తారా అనుకున్నా ఫస్ట్ గెస్ చేయలేదు. తర్వాత ఫోన్‌లు పగలగొట్టే సుత్తెలు అవన్నీ తీసుకొస్తారనమాట. మీ ఫోన్‌లన్నీ ఇక్కడ పెట్టుకొని మీ ఫోన్‌లను పగలగొట్టాలి. అంటే ఒక్కసారిగా షాక్ అయిపోయినా. అసలు అక్కడ ఉన్న వాళ్ళలో 'బిగ్ బాస్' అంటే ఎంత ఇష్టం ఉంటే ఆ ఇద్దరు ఫోన్ పగలగొట్టుకుంటారో ఆలోచించండి. అందులోను షకీబ్ అయితే ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు.
మిగతా ఎవరైతే ఫాదర్ కోసం వచ్చిన అన్న అయితే అసలు రెస్పాన్స్ కూడా కాలేడు. సో షకీబ్ అయితే టక్క 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 కొడతాడు. కానీ ఇంకా అంత ఇంప్రెస్ కాలే, తగలలేదే, మనం అనుకున్నట్టుగా రాలేదే అని చెప్పేసి నవదీప్ మళ్ళీ ఎటకరంగా అనేసరికి మళ్ళీ కల్లా గ్లాసులు పెట్టుకొని టక్క 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 పగలు కొట్టేశాడు అనమాట ఫోను. పచ్చడి పచ్చడి అయిపోతుంది, కొంచెం ఎమోషనల్ అయిపోతారు, చాలా ఫీల్ అవుతారు, బాధపడతారు, ఏడుస్తారు అనమాట. ఇక ఫైనల్‌గా మొత్తం అయితే ఇంకా జడ్జెస్ అందరూ ఇంకా 4 సీట్లను సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేస్తారు. ఎవరెవరిని పంపించాలి అని చెప్పేసి. ఇంకా అందరైతే మళ్ళా స్టేజ్ మీదకైతే వస్తారనమాట. ఎందుకంటే అన్ని రౌండ్స్ అయిపోయినాయి. వీళ్ళు ఆడేసిర్రు గేమ్స్, ఇంకా ఆడడానికి ఏం లేదనమాట. అందరు స్టేజ్ మీదకైతే రండి అంటే ఇంకా నవదీప్ అండ్ బిందు, అభిజిత్ వీళ్ళందరూ కలిసి సెలెక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ బిందు అయితే వస్తదనమాట. సో బిందు ఎమోషనల్‌గా ఒక అమ్మాయినైతే సెలెక్ట్ చేస్తది, డాలియా అని. డాలియా ఫిట్‌నెస్ పరంగా ఓకే బావుంది. కానీ తను నిజంగా మంచిగా ఫెయిర్‌గా ఆడింది గేము. అన్‌ఫెయిర్‌గా ఆడలేదు. సో, డాలియాని సెలెక్ట్ చేయడంలో నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తెలవాలి ఆ అమ్మాయి 5 కిలోమీటర్స్ రన్ అది అని చెప్పింది కదా! అసలు ఏంటి, ఏంది అనేది తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నా నేను కూడా. సో, డాలియాని సెలెక్ట్ చేసింది. అండ్ అభిజిత్ వచ్చి నాగప్రసన్ననైతే సెలెక్ట్ చేసాడు. ఎందుకు అంటే అసలు నాగప్రసన్న ఇంత జెన్యూన్‌గా, ఇంత నిజాయితీగా ఉన్నాడే, అక్కడ నేను ఇంప్రెస్ అయిపోయాను. అక్కడ నేను నీ మాటలకి చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే నువ్వు గేమ్ కంటిన్యూ చేయొచ్చు. అది పని చేయకపోయినా, షేక్ పని చేయకపోయినా గానీ. కానీ అలా కాకుండా ఇది పని చేయడం లేదని చెప్పావు చూడు. ఐయామ్ ఇంప్రెస్డ్. సో, అందుకు నేను నిన్ను సెలెక్ట్ చేశాను అని చెప్పేసి నాగప్రసన్న గురించి అభిజిత్ అయితే చెప్తాడనమాట. ఇంకా ఫైనల్‌గా ఎవరొస్తారు? నవదీప్ వస్తారు. నవదీప్ వచ్చి అందరిని నించున్న ప్లేస్‌లల్లో షకీబ్‌ని సెలెక్ట్ చేస్తాడు. షకీబ్‌ని సెలెక్ట్ చెయ్యాలి ఖచ్చితంగా. షకీబ్‌ని సెలెక్ట్ చేయకపోతే ఇంకా వేస్ట్ అనిపించింది నాకు. కానీ షకీబ్‌ని సెలెక్ట్ చేసేసరికి ఫుల్ హ్యాపీ అనమాట. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నిజంగా. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో బీజీఎమ్స్ ఉన్నాయి చూడు, నిజంగా డుమ్ డుమ్ డుమ్. అర్రే! అవైతే గూప్ బంప్స్ వస్తున్నాయి అసలు నిజంగా బీజీఎమ్స్ వింటుంటే నాకు. మంచిగా అనిపించింది. బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఎమోషనల్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఆ బీజీఎమ్స్ సూపర్ అనిపిస్తాయి. ఇంకా నవదీప్ వచ్చేసి షకీబ్‌ని సెలెక్ట్ చేసేసరికల్లా చాలా ఫుల్ హ్యాపీ. ఇంకా మిగతా వాళ్ళందరిని అయితే పంపించేస్తారనమాట. ఎవరెవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళందరినీ తిరిగి పంపించేస్తారు. లాస్ట్‌లో కేతమ్మ అయితే ఉంటదనమాట. కేతమ్మని ఎందుకు ఉంచుకున్నారు అంటే ఇంకా ఆమె పెద్దావిడ కాబట్టి అలా ఆమె కాళ్ళకి అందరూ దండం పెడతారు. ఇంకా కేతవ్వకి మంచిగా సంజాయిస్తారనమాట. సో, నీకిప్పుడు ఇక్కడ అవకాశం రాలేదు. కానీ పెద్ద సినిమాలో మంచిగా క్రిష్ గారి డైరెక్షన్‌లో నీకు సినిమా అవకాశం వచ్చింది. నీ డేట్స్ నీకు ఖాళీగా లేకపోయినా గానీ దగ్గరుండి నేను తీసుకెళ్తా అని చెప్పేసి ఇక్కడ నవదీప్ అయితే మాటిస్తాడనమాట. సో, ఇక నవదీప్ కేతమ్మ అంత ఇంప్రెస్, అంత హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించలేదు. ఏదో ఇట్లా అన్నట్టుగా ఉంది. కానీ కేతమ్మని పంపించుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది. పర్సనల్‌గా మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. సో, ఈ రోజుటితో ఇంకా అగ్ని పరీక్ష అయితే అయిపోయింది. సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు. సెలెక్ట్ అయిన వాళ్ళు టాప్ 15లో ఉన్నారనమాట. ఈ టాప్ 15కి మరొక అగ్ని పరీక్ష అనమాట. రేపటి నుంచి ఇంకొక ఎపిసోడ్ అయితే వస్తది. సో, వాళ్ళందరూ సేమ్ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా అయితే గేమ్స్ ఆడారో అలాగే ఇక్కడ గేమ్స్ ఆడి ఆ టాప్ 15లో నుంచి ఎవరైతే మంచిగా ఆడి గెలిచిర్రో వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌కి పోతారనమాట. వామ్మో! ఫస్టు ఒక వీడియో చేసి పంపియాలి. అమ్మ! దోమలు కరుస్తున్నాయి. ఫస్ట్ ఒక వీడియో చేసి పంపియాలి. తర్వాత ఆ వీడియో వీళ్ళకి నచ్చాలి. నచ్చితే గానీ వీళ్ళు స్టేజ్ మీదకి రాలేరు. స్టేజ్ మీదకొచ్చిన తర్వాత జడ్జెస్ వీళ్ళని సెలెక్ట్ చేయాలి. జడ్జెస్ ఇంప్రెస్ అయితే వాళ్ళు టాప్ 15కో, డేంజర్ జోన్‌కో పోయిర్రు. డేంజర్ జోన్‌కి పోయినోళ్ళు, టాప్ 15కి పోయినోళ్ళు మళ్ళీ గేమ్ ఆడిర్రు. టాప్ 15కి పోయినోళ్ళు గేమ్ ఆడలేరు కానీ డేంజర్ జోన్‌కి పోయినోళ్ళు మళ్ళీ వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలి, నిరూపించుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఒక గేమ్ ఆడారు. దాంట్లో సెలెక్ట్ అయిపోయి టాప్ 15కి పోయి టాప్ 15 నుంచి మళ్ళీ ఇంకొక అగ్ని పరీక్షలాగా కొన్ని గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత దాంట్లో ఎవరు మంచిగా గెలిచిర్రు, ఎవరు ఓడిపోయారు అనేది తెలుస్తదనమాట. వాళ్ళు గెలవాలి, వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌కి పోవాలి అంటే ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంటాయో చూద్దాం. జనాలు ఎవరిని మనకి బిగ్ బాస్ హౌస్‌కి పంపిస్తారు, ఎవరిని పంపించరు అనేది జనాల మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే మంచైనా చెడైనా జనాలే బాగా వైరల్ చేస్తారనమాట. జనాలే మంచిగా మనకి మంచి మెసేజ్‌ని కూడా ఇస్తారు. నాకు బాగా నిద్ర వస్తుంది కదా! కళ్ళు చిన్నగయిపోయినాయి. సో, ఇక టాప్ 15లో నుంచి ఎవరు బిగ్ బాస్ హౌస్‌కి వస్తారో ఎదురు చూస్తూ ఉండాలి.
నాకు కూడా నిద్ర వస్తుంది. వీడియో అయితే ఇంకా కంప్లీట్ చేసేద్దాం, అయిపోయింది. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పటిదాకా నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో అయితే ఎండింగ్ చేద్దాం. మన గణపతుల పాటలు కూడా వస్తలేవన్నమాట. ఇంకా వాళ్ళు పూజలు చేస్తున్నట్టు, అందుకని చెప్పేసి ఇక దెబ్బ రివ్యూ ఇద్దామని చెప్పి ఇట్లా కూర్చున్నా. ఇక రేపటి నుంచి అయితే మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూడాలి. ఈరోజు అయితే ఇలా జరిగింది. ఇక ఉంటా అండి. పిల్లలు కూడా లేస్తున్నారు. మా పిల్లలకైతే బాగా దగ్గు తగిలింది, జ్వరాలు వచ్చినాయి. నాకు కూడా జ్వరం వచ్చింది. వినాయక పండుగ ఎలా జరుపురో కూడా కామెంట్ చేయండి. రేపొద్దుగల మళ్ళీ ఆఫీస్కి పోవాలి. ఉంటా. టాటా, బై బై. స్వీట్ డ్రీమ్స్. లైక్ చేస్తారు కదా.